ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పైన ఉన్నటువంటి కేసులను వరుసగా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా అతిపెద్ద ఆ స్కామ్ అయినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి కూడా అదే పందాను అనుసరిస్తా ఉన్నారు. ఏసీబీ కోర్టులో ఈ కేసుకు సంబంధించి క్లోజర్ పిటిషన్ ని దాఖలు చేశారు. క్లోజర్ పిటిషన్ కి సంబంధించి ఆ నోటీసులు కూడా ఇష్యూ చేసింది కోర్టు. దీంతో తీవ్ర స్థాయిలో దుమారం రేగుతుంది. ఒక ముఖ్యమంత్రి తనపై ఉన్నటువంటి కేసు, ముఖ్యంగా ఈ కేసులో చంద్రబాబు 52 రోజుల పాటు జైలుకు కూడా వెళ్లారు. ఇటువంటి కేసుని క్లోజ్ చేసుకోవడానికి స్వయంగా తన ఆధీనంలో ఉన్నటువంటి సిఐడి ద్వారా ఏదైతే దర్యాప్తు చేసినటువంటి దర్యాప్తు సంస్థ ద్వారానే ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆయనతో మాట్లాడదాం. ఇవాళ చంద్రబాబు వైఖరిని ఎలా చూస్తారు? సాధారణంగా ఎవరైనా ఒక కేసు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు న్యాయస్థానాల్లో ట్రయల్ ఫేస్ చేసి దాన్ని విజయం సాధించాలనుకుని, కానీ ఇక్కడ చంద్రబాబు విచారణ దర్యాప్తు సంస్థ ద్వారానే కేసును క్లోజ్ చేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇప్పుడు జరిగినటువంటి తాజా పరిణామాలు చూస్తే దొంగ చేతికి తాళాలిస్తే ఏం జరుగుతుందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైంది. అలీబాబా దొంగలు ఎలా ఉంటారనేది కథ అయితే చంద్రబాబు నాయుడు గారి మంత్రి మండలి అనేది నిజం. మనం చూసినట్లు పాతాళ భైరవి సినిమాలో కనిపించేటువంటి మాయా పకీరు అనేది అబద్దమైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అనేది నిజం. నిజంగా అవినీతి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి ఉండి, లంచాలకు మరిగినటువంటి అధికారులుండి, వ్యాపార మసాలాలు ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కలిసి సుమారుగా 380 కోట్ల రూపాయల దోపిడీ జరిగినటువంటి స్కిల్ స్కామ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తనే ముఖ్యమంత్రి చేసినటువంటి దోపిడీని తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే సర్టిఫికెట్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విచారణ ఎదుర్కొని విచారణ పూర్తి చేసుకుని తద్వారా జైలుకి 53 రోజుల పాటు వెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విచారణ సంస్థల చేత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి అదే అధికారుల్ని బెదిరించి అదే అధికారులకు ఆశలు చూపించి ఈ రోజు కొట్టేసుకోవడం అనేది, కేసు కొట్టేసుకోవడం అనేది నిజంగా అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇదిగో నా చేతిలో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ చేశాడని చెప్పడానికి ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. ఈ సాక్ష్యాధారాలన్నీ విచారణ సంస్థ పూర్తి చేసి హైకోర్టులో పెట్టిన తర్వాతనే, ఏసీబీ కోర్టులో పెట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జైలుకు వెళ్లాలని అప్పుడున్నటువంటి న్యాయమూర్తి తీర్పిచ్చారు. దానికి సంబంధించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సిమాన్స్ అనేటువంటి ఒక సంస్థతో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి ఎండి సౌభాద్రి శేఖర్ బోస్ ని అరెస్టు చేస్తున్నట్లు, ఆయన పైన ఆరోపణలు ఇచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్. దీంతో పాటు ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు మనం ఒకటనేది కాదు. ఇది కూడా చూడండి, సునీత ఐఏఎస్ కి సంబంధించి ఫైనాన్స్ అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ గారు రాసినటువంటి నోట్ ఫైల్స్ ఒకటేమిటి రెండేమిటి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సుమారు ఎన్నో రకాల సైట్లు స్వయాన ఆయనే సంతకాలు పెట్టినటువంటి విషయాన్ని చేస్తూ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా ధృవీకరించినటువంటి సందర్భం. ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి సంతకాల సేకరణ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసి ఆయనే 380 కోట్ల రూపాయలు నేరుగా జరిగినట్లు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్టు, ఫైనాన్షియల్ ట్రయల్ కూడా చూపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని తొంగలోకి తుక్కి ఈ రోజు ఇట్లా చేయడం అనేది ముమ్మాటికి ఇది చేసినట్టు. ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఇలాంటి సంతకాలు సుమారుగా 60కి పైగా సంతకాలు చంద్రబాబు నాయుడు గారే పెట్టారనేది క్లియర్ గా కనబడుతుంది. ఈరోజు మేము అడుగుతున్నాం, సార్ ఈ సంతకాలు పెట్టారు, ఇతనే ప్రపోజల్ పెట్టి ప్రపోజల్ ఫర్ క్రియేషన్ ఆఫ్ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ స్కిల్ ఎంటర్ప్రినర్ ఆఫ్ ఇన్నోవేషన్ అని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంతకం. తరువాత ప్రపోజల్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ గంటా సుబ్బారావు, తను చేసేటువంటి కార్యక్రమాలకి ఉండాల్సినటువంటి వ్యక్తుల్ని ఉంచుకోవడానికి ఆయన్ని కూడా పెట్టుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంతకాలు. చంద్రబాబు నాయుడు గారే ఈ వ్యూహాత్మకంగా తనకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని అధికారులుగా నియమించుకొని వారి ద్వారానే ఈ కార్యక్రమం నిర్వహించి వారి ద్వారానే ఈ 380 కోట్ల రూపాయల స్కామ్ చేశాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెబితేనే వారికి 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్లు స్పష్టంగా ఐఏఎస్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు అందరూ తేల్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యవహారం చేయడం
అనేది సిగ్గుమాలిన చర్య. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇటువంటి ధోరణి ఏర్పాటు చేయడం అనేది అసంబద్ధమైన చర్య. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయడమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టైనా సరే ఈ విషయాల్లో నిగ్గు తేల్చాలి. ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసే కాదు, ఎన్నో రకాలైనటువంటి కేసులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మూసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గాని లేదా రాష్ట్రపతి గాని స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టైనా సరే చంద్రబాబు నాయుడు గారిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి మరీ విచారణ చేయాల్సిందిగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలవి. ఇలాంటి కేసుల్లో తన ముఖ్యమంత్రిగా ఉండి దర్యాప్తు సంస్థలపైన ఒత్తిడి తీసుకొచ్చి వాటిని తనకు తానే క్లోజ్ చేసుకోవడం దారిని తక్షణమే ముఖ్యమంత్రి బాధ్యతల నుండి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.